ఈనాడులోకి వెళ్తాను. రైట్, ఈనాడు సంబంధించిన వార్త చూద్దాం. 2029లో రాహుల్ను ప్రధాని చేస్తాం, గత ఎన్నికల్లో సెమీఫైనల్స్ మాత్రమే అంటూ ముఖ్యమంత్రి చేసిన కామెంట్ ఇక్కడ హైలైట్గా నిలిచింది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సెమీఫైనల్స్ మాత్రమే, 2029లో ఫైనల్స్ ఉన్నాయి, వాటిలో విజయం సాధించి ఎర్రకోటపై ముమ్మన్నల జెండా ఎగరవేయాలి, రాహుల్ గాంధీని ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ సాధిస్తేనే ఫైనల్స్ గెలిచినట్లని, అప్పటి వరకు పార్టీ శ్రేణులు ఎవరు విశ్రమించొద్దంటూ పిలుపునిచ్చారు. మహేష్ కుమార్ బాధ్యతల సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారంటూ ఈ వార్త సారాంశం. సో ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల జోలికి ఎవరు పోరు, వస్తే మాత్రం వీపు చింతపండి అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి. అలాగే బీసీ కులగణ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే పంట నుంచి సన్నవడ్లకు 500 బోనస్ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు హైలైట్గా నిలిచాయి. మరొక స్టేట్మెంట్ ఇక్కడ, చెరువులను తెలియక స్థలాలు కొన్నవారిని ప్రభుత్వం ఆదుకోవాలి, వారంలో ఇద్దరు మంత్రులు నెలకోసారి రావాలి, జిల్లా పార్టీకాల భవనాలంటూ మహేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానంగా స్టేట్మెంట్ ఇచ్చిన అంశం ఏంటంటే బీసీ కులగణన ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు, కానీ అది సాధ్యం కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలోనే జరగాల్సి ఉండే కానీ జరగలేదు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తెర మీదకి తెస్తున్నారు. బీసీ కులగణన జరిగిన తర్వాతే ఈసారి స్థానిక సంస్థ ఎన్నికలు, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో తొలుత సర్పంచ్ల పదవి కాలం ముగిసింది, ఎప్పుడో దాదాపుగా ఏడాది దగ్గరికి వస్తుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతుంది. చాలా చోట్ల పారిశుద్ధ్య సరైనటువంటి నిర్వహణ లేకుండా గ్రామాల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాల్లోనే కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి, ఈవెన్ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి, పట్టణాల్లో కూడా అదే పరిస్థితి. పారిశుద్ధ్య లోపంతో పూర్తిగా అగమ్య గోచరంగా మారింది, చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, అధికార పక్షం కానీ విపక్షం కానీ. దాంతోపాటు జిల్లా పరిషత్ అలాగే మండల పరిషత్ సంబంధించినటువంటి సభ్యుల ఎన్నిక, ఎంపీటీసీ జెడ్పీటీసీల గురించి వాళ్ళ పదవి కాలం అయిపోయింది. అది కూడా త్వరలోనే దానికి సంబంధించిన ఎన్నికలు జరపాల్సిన అవసరం కనబడుతుంది. సో ఈ మొత్తం మీద ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అలాగే సర్పంచులు అయితే తొలి ప్రాధాన్యతగా ఉండబోతుంది, ఎందుకంటే అది ముందుగానే అయిపోయింది. దాంతోపాటు గ్రామాలకి సర్పంచులు చాలా అవసరము, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో తీసుకోబోతున్నారు. ఇవన్నీ జరగాలంటే కూడా బీసీల కులగణన జరగాలి. బీసీ కులగణన జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్లు, ఇవన్నీ రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు ఇదంతా కూడా ఖరారు చేయాలి. రిజర్వేషన్ ఖరారు అయిన తర్వాత జిల్లాల వారీగా, మండలాల వారీగా, రెవెన్యూ డివిజన్ల వారీగా ఇవన్నీ ఖరారు అయిన తర్వాతే ఎన్నికలకు వెళ్తుంది ప్రభుత్వం. ఎప్పుడైనా జరిగేది అది, బట్ ఈసారి కూడా కాస్త ఇప్పటికే లేట్ అయింది. దాన్ని ఈ బీసీ కులగణన త్వరలో జరుపుతాం అంటే బహుశా ఒక 3-4 నెలలు అంటున్నారు. సో నాకు తెలిసి ఈ 3-4 నెలల్లో అనుకున్నట్టుగా జరిగితే సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి, తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన కీలక ప్రకటన, కీలక స్టేట్మెంట్ అని మనం భావించాల్సి వస్తుంది. ఎప్పటి నుంచో ఆశావాహులంతా కూడా ఊళ్ళలో వెయిట్ చేస్తున్నారు, గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయంటే. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటారు. ఇక ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్తో బహుశా ఇది ఇంకా వేడెక్కుతుంది, ఇక ఊళ్ళలో రాజకీయం వేడెక్కుతుంది పక్కాగా. ఎందుకంటే సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళంతా దిగుతారు, ఇక ఊళ్ళలోకి దిగుతారు. ఎక్కడున్నా కూడా ఆశావాహులంతా కూడా వస్తారు, ఇక జనాల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. ఇప్పటి నుంచే షురూ అవుతుంది, ఇక ఖర్చులు షురూ అయితే ఊళ్ళలో అన్నీ షురూ అవుతాయి, దావతులు అవన్నీ కూడా మొదలైతాయి. మీకు తెలిసిందే ఊళ్ళలో రాజకీయం మరి ఒక రకంగా ఉంటుంది, మీకు తెలిసిందే. ఈ దాదాపుగా ఈ సాధారణ ఎన్నికలను కూడా తలపించే రీతిలో ఒకరిని మించి ఒకరు ఈ మధ్యకాలంలో మరీ బాగా అవుతుంది. ఊళ్ళలో లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. ఒక సర్పంచ్ ఎన్నికకి చిన్న గ్రామాల్లో కూడా మినిమం 20 లక్షలు అనేది అది కామన్గా మారిపోయింది, చిన్న హామ్లెట్ చిన్న పంచాయతీల్లో కూడా. సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలకి దీంతో ముఖ్యమంత్రి స్టేట్మెంట్తో ఒక రకంగా తెరలేసినట్టు. ఎందుకంటే ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి అనే స్టేట్మెంట్తో కొంత ఉత్సాహం అయితే రాబోతుంది గ్రామాల్లో. రైట్, దాంతోపాటు పీసీసీ చీఫ్ కూడా ఒక మాట అన్నాడు. నిన్న మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా చాలా అట్టహాసంగా జరిగింది గాంధీ భవన్లో. చాలా రోజుల తర్వాత ఒక బీసీని పీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి అత్యంత విధేయుడిగా ఉంటారు, అదే పనిచేసింది. అక్కడ ఏఐసీసీ కూడా ఆయనకే ఆమోద ముద్ర వేసింది. సరే, ఆయన పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా చాలా కీలకమైన కామెంట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళకి సోషల్ సెన్స్ లేదన్నారు. తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి నెలకొక్కసారని రావాలి గాంధీ భవన్కి,
మంత్రులు వారానికి 2 మంత్రులు రావాలంటే ఆయన చేసిన స్టేట్మెంట్. కాంగ్రెస్ కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపింది. నిన్న చాలామంది అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా జోష్తో వచ్చారు, జోష్తో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్టహాసంగా సాగింది. దాంతోపాటు హైడ్రా గురించి కూడా ఒక కామెంట్ చేశారు ఆయన. హైడ్రా గురించి కూడా కామెంట్ చేశారు. తెలియక చెరువుల్లో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కొన్న వాళ్ళని కొంచెం ఆదుకోవాలి ప్రభుత్వం. ఇకపై కొత్తగా కట్టే వాటిని కూల్చివేయాలి తప్ప, ఆక్రమణ తొలగించాలి తప్ప తెలియక కొన్న వాళ్ళని మాత్రం ఆదుకోవాలంటూ ఆయన సీఎం సమక్షంలో చేసిన కామెంట్ కొంత హైలైట్గా మారింది. హైడ్రా విషయంలో ఆయన కామెంట్ చేశారు. సో అది. దాంతోపాటు ఖచ్చితంగా ఇంకొకటి, జిల్లాల్లో పార్టీ కార్యాలయ భవనాలు నిర్మించాలంటూ మరొక ప్రధాన అంశం. ఎందుకంటే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళు కూడా జిల్లాకు కలెక్టరేట్లు ఎట్లా నిర్మించారో కొత్త జిల్లాలో అయితే దానికి సమాంతరంగా దాదాపుగా, అంటే అంత కంపారిజన్ కాదు కానీ ప్రతి జిల్లాలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఇంకా అది కామన్ కాబట్టి జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో నిర్మించుకున్నారు ప్రతి జిల్లాకి పార్టీ కార్యాలయ భవనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపుగా కొన్ని చోట్ల ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కొన్ని చోట్ల ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాం అంటూ పీసీసీ చీఫ్ చెప్పడం మళ్ళీ ఇప్పుడు హైలైట్గా మారుతుంది. ఇది వార్త సారాంశం. రైట్. ఇంకో